సజీవ దహనం. నాంపల్లి బజాజ్ ఫర్నిచర్ షాప్ అగ్ని ప్రమాద ఘటనలో మృతదేహాలను గుర్తించిన ఫైర్ సిబ్బంది అధికారులు. పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు. ఫైర్ సేఫ్టీ లేని భవనాలపై చర్యలు తీసుకోండి. మంత్రి పొన్నం. భవన యజమాని అరెస్ట్. మృతుల కుటుంబాలకు రూపాయలు 5 లక్షల ఎక్స్ గ్రేషియా. హైదరాబాద్ నాంపల్లి పరిధిలోని గల బజాజ్ ఫర్నిచర్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటనలో మొత్తం 5 సజీవ దహనమయ్యారు. ఆదివారం ఉదయం ఫైర్ సేఫ్టీ సిబ్బంది అధికారులు 5 మృతదేహాలను గుర్తించారు. 4 అంతస్తుల భవనంలో ఉన్న ఫర్నిచర్ దుకాణంలో శనివారం మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. మంటలు అంతకంతకు పెరగడంతో లోపల చిక్కున్న వారిని రక్షించడం సిబ్బందికి పెద్ద ఎత్తున కూడా ఇబ్బందిగా మారింది. ఇప్పుడు మృతుల వివరాలు ఇక్కడ చూసుకున్నట్లయితే పేరు బీబీ వాచ్మెన్ సమీర్ తల్లి 60 సంవత్సరాలు పుట్టిన కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి. అలాగే అఖిల్ 7 సంవత్సరాలు ఉంటాడు నాంపల్లికి సంబంధించిన వ్యక్తి. ప్రణీత్ 11 సంవత్సరాలు ఉంటాడు నాంపల్లికి సంబంధించిన వ్యక్తి. మొహమ్మద్ ఇంతియాజ్ నాంపల్లికి సంబంధించిన వ్యక్తి 31 సంవత్సరాలు. సయ్యద్ హబీబ్ 30 సంవత్సరాలు శాస్త్రీపురం రాజేంద్రనగర్ సంబంధించిన వ్యక్తి. ఈ విధంగా దీనికి సంబంధించి వాళ్ళందరూ చనిపోయిన కుటుంబాలందరూ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించింది. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇచ్చింది. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కూడా ఏదైతే అగ్నిమాపక సంబంధించినటువంటి నియమాలు పాటించిన వారికి కావచ్చు, లేకపోతే ఏదైనా ఫైర్ ఇంజన్ రాకుండా కట్టుకున్నటువంటి అటువంటి బిల్డింగ్స్ కావచ్చు, అసలు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా వాటిని ఖచ్చితంగా తీసివేయాలి అని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ చెప్తున్న పరిస్థితి. ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో చాలా చూస్తున్నాం. చార్మినార్ ఏరియాలో కూడా ఒక ఏసీ కండెన్సర్ పేలి కూడా ఒక బిల్డింగ్ మొత్తం కాలిపోయి అందులో చాలా మంది కూడా 20 మందికి పైగా కూడా చనిపోయిన పరిస్థితి. ఇలా వారానికి ఒకటి లేకపోతే ఎండలో కూడా ఖచ్చితంగా చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా ఇటువంటి బిల్డింగ్స్ ఏమున్నాయి, ఖచ్చితంగా వాటిపైన ఎంక్వైరీ చేయాలి. ఖచ్చితంగా ఇటువంటి చావులు జరగకుండా కూడా ప్రభుత్వాలు చూసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే సవాల్గా మారింది. నిన్న ఆదివారం ఉదయం భవనం ముందు భాగంలోని గోడలు పగలగొట్టి లోనికి వెళ్లిన సిబ్బంది అందులో చిక్కుకున్న 5 మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. మృతుల్లో ఒకరైన ఇంతియాజ్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తుండగా ప్రమాద సమయానికి ముందు ఆటోలో లోడ్ తీసుకొని వచ్చి సిల్లార్లో అబీబ్ తో కలిసి అన్లోడ్ చేసినట్టు సమాచారం. అదే టైంలో ప్రమాదం జరిగింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా అనేది తెలియాల్సి ఉంది. చర్యలు తీసుకోండి. మంత్రి పొన్నం. నాంపల్లి అగ్నిమాపక ఘటనపై హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించినటువంటి షాప్ యజమానులపై క్రిమినల్ కేసులు పెట్టాలని పోలీసులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా జిహెచ్ఎంసీ, పోలీస్, రెవెన్యూ, హైడ్రా అధికారులు సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలన్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని భవనాలు ఎక్కడైనా ఉంటే ఫిర్యాదు చేయాలని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. షాప్ యజమాని అరెస్ట్. నిబంధనలు పాటించకుండా 5 మరణానికి కారణమైనటువంటి బజాజ్ ఫర్నిచర్ దుకాణ యజమాని సతీష్ బాచా హ్యాబిట్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదంలో మరణించిన పిల్లల తండ్రి యాదయ్య ఫిర్యాదుతో BNS 110 యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. అయితే షాప్ ఉన్నటువంటి యజమాని సతీష్ బాచా అనే వ్యక్తి ఎటువంటి రూల్స్ పాటించలేదు. ఫైర్ సిబ్బంది సంబంధించినటువంటి నియమాలు ఏవి కూడా పాటించకుండా ఉన్నందున అతని పైన BNSS యాక్ట్ కింద అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా ఇక్కడ తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు రోధిస్తున్న కుటుంబీకులు. అసలు కుటుంబీకులు నా కొడుకు ఏదో పని చేస్తాడు, నా కొడుకు ఏదో మా పొట్ట తిప్పల కోసం ఆ షాప్ లో పనిచేస్తాడు, లేకపోతే ఆటో డ్రైవర్ గా పనిచేస్తాడు అని చెప్పేసి ఎన్నో 4 మెతుకులు తినగలుగుతున్నా మా కొడుకు వల్ల, లేకపోతే మా భర్త వల్ల, మా భార్య వల్ల అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ ఇలా జరిగిన తర్వాత పాపం ఆ తల్లి యొక్క మనసు క్షోధించిపోయింది. పెద్ద ఎత్తున కూడా ఆర్తనాదాలు కూడా వినిపించిన పరిస్థితి. ఇక్కడ చూసుకోవచ్చు జిల్లాలో ప్రమాదకరమైన కెమికల్స్. డీజీ విక్రమ్ సింగ్ మాన్. నాంపల్లిలోని బజాజ్ ఫర్నిచర్ షాప్ లో అగ్ని ప్రమాద ఘటన పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించడం వల్లే జరిగిందని డీజీ విక్రమ్ సింగ్ మాన్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదకరమైనటువంటి రసాయనాలు రెక్సిన్ మ్యాట్రిసెస్ పెట్టడం వల్ల ప్రమాదం తీవ్రత పెరిగిందని చెప్పారు. అందుకే ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు సమయం పట్టిందన్నారు. మరోవైపు వాచ్మెన్ కుటుంబానికి అదే జిల్లాలో వసతి కల్పించడం కూడా ఒక నిబంధన ఉల్లంఘించడం అనేది తెలిపారు. చనిపోయిన వారి మృతదేహాలు వేర్వేరు ప్రదేశాల్లో దొరికాయన్నారు. షాప్ యజమానిపై ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని స్పష్టం చేశారు. షార్ట్ సర్క్యూట్ లేదా సిగరెట్ ద్వారా ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. షాప్ యజమాని సతీష్ పై క్రిమినల్ కేసు కూడా నమోదు చేసి చర్యలు తీసుకుంటారు. దీనికి సంబంధించి షాప్ ఓనర్ వల్లే జరిగింది. షాప్ ఓనర్ ఎటువంటి రూల్స్ కూడా పాటించలేదు.
ఆ ఫైర్ సంబంధించినటువంటి ఎటువంటి రూల్స్ పాటించలేదు, ఎటువంటి పర్మిషన్స్ కూడా ఇతని దగ్గర లేవు, మళ్ళీ పెట్టకూడని ప్లేస్ లో పెట్టకూడని వస్తువులు పెట్టారు, బ్యాటరీకి సంబంధించిన వాటిని కింది సెలర్ లో పెట్టడం వల్ల, సిగరెట్ తాగడం వల్ల, లేకపోతే అగ్గిపుల్ల ముట్టించడం వల్ల ఏదో ఒకటి కొంచెం తగిలి పెద్ద ఎత్తున ఎంత పెద్ద మంటలు సంభవించాయి. అదొకటి వాచ్మెన్ అనే కుటుంబాన్ని సెలర్ లో పెట్టడం కూడా ఇక్కడ నియమాలకు వ్యతిరేకం కాబట్టి ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయాల్సిందని చెప్పేసి క్రిమినల్ కేసు BNSS కూడా యాక్ట్ పెట్టిన పరిస్థితి. అలాగే